దూరమయ్యాక తెలిసింది నీ విలువ ఎపిసోడ్ 4. బయట నుండి వచ్చిన రాహుల్ కి తాగడానికి వాటర్ బాటిల్ ఇస్తుంది అనన్య. వాటర్ తాగుతున్న రాహుల్ కి బాటిల్ కి అతికించిన ఒక స్లిప్ కనిపిస్తుంది. దానిపైన ఇలా ఉంటుంది, డ్రింక్ మోర్ వాటర్ రాహుల్ అని. అది చూసి ఏం మాట్లాడకుండా వాటర్ తాగి వాటర్ బాటిల్ సోఫాలో పడేసి పైకి వెళ్తాడు. రోజు ఇలా అలవాటైన అనన్య వాటర్ బాటిల్ తీసుకొని డైనింగ్ టేబుల్ పై పెట్టి డిన్నర్ కి అన్ని టేబుల్ పైన సర్దుతుంది. ఫ్రెష్ అయి కిందికి వచ్చిన రాహుల్ కి డిన్నర్ వడ్డిస్తుంది అనన్య. సైలెంట్ గా తింటున్న రాహుల్ ని చూసి అనన్య రాహుల్ అని చిన్నగా పిలుస్తుంది. ఆ వాయిస్ ఎంత చిన్నగా వచ్చిందంటే పక్కనున్న రాహుల్ కి కూడా వినిపించలేదు. మళ్ళీ గొంతు సవరించుకొని రాహుల్ అని పిలుస్తుంది. తింటున్న రాహుల్ ఏంటి అని అంటాడు. అది రాహుల్ వంట ఎలా ఉంది అని భయంగా అడుగుతుంది. తినేవాడు కాస్త ఆగి ఒక్కసారిగా తన ముఖం చూస్తాడు. చెమటతో తడిచిపోయిన ముఖంని తన చీర కొంగుతో తుడుచుకుంటూ ముఖం అలసిపోయినట్టుగా కనిపిస్తుంది. అనన్యని అలా చూసిన రాహుల్ ఏమనుకున్నాడో ఏమో ఒకసారి టేస్ట్ చేసి ఓకే అని చెప్పాడు. అలా చెప్పిన రాహుల్ కడుపు నిండా తిని రూమ్ కి వెళ్ళిపోతాడు. రాహుల్ చెప్పిన ఆ చిన్న మాటకే అనన్య ఎంతో సంతోషపడి తను చేసిన కష్టమంతా మర్చిపోతుంది. నిజానికి ఇంట్లో సరుకులు లేవు. సరుకులు లేకపోవడంతో రాహుల్ కి కాల్ చేస్తుంది అనన్య. కానీ రాహుల్ లిఫ్ట్ చేయడు. ఆ టైంలో రాహుల్ మీటింగ్ లో ఉంటాడు. రాహుల్ మార్నింగ్ సరిగా తినలేదు. మళ్ళీ రాహుల్ కి బయట ఫుడ్ పడదు. నైట్ కి మంచి వంట చెయ్యాలని అనుకుంది. అనన్యకి రాహుల్ ఎప్పుడు కూడా తన అవసరాలకి డబ్బు ఇవ్వడు. రాహుల్ తనని ఎప్పుడు కూడా బయటికి తీసుకువెళ్ళడు. ఇప్పుడు సరుకులకు తనకు డబ్బులు ఎలా అని ఆలోచిస్తున్న తనకి తన అత్తమామ ఊరు వెళ్ళిన ప్రతిసారి ఇచ్చామని గుర్తుకు వచ్చింది. వెంటనే వాటిని వాచ్మెన్ కి ఇచ్చి సరుకులు తెప్పించి వంట చేస్తుంది. రాహుల్ తాతగారైన రఘురామయ్య గారు మరియు అనన్య తాతగారైన గజపతి గారు ఇద్దరు ప్రాణ స్నేహితులు. చిన్నప్పుడే అనన్య తల్లిదండ్రులు చనిపోవడంతో తాతగారే పెంచి పెద్ద చేశారు. ఎక్కువగా చదివించకపోయినా సాంప్రదాయంగా పెంచారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తన మనవరాలి బాధ్యతని రఘురామయ్య గారికి అప్పగిస్తారు. రఘురామయ్య గారు అనన్య గుణం, అందం, మంచితనం చూసి ఆయనకు నచ్చి రాహుల్ కి అనన్యనిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. అదే విషయం తన కొడుకు కోడలికి చెబుతాడు. కోడలు తులసి, కొడుకు సీతారాం. వారికి కూడా అనన్య నచ్చడంతో పట్టుబట్టి రాహుల్ కి ఇష్టం లేకపోయినా పెళ్లి చేస్తారు. రాహుల్ కి ఏమో మోడ్రన్ గా బాగా చదువుకున్న అమ్మాయి, తన వర్క్ లో హెల్ప్ చేసే అమ్మాయి కావాలనుకుంటాడు. తను అనుకున్న దానికి విరుద్ధంగా జరగడంతో తన ఆస్తి చూసి నాటకమాడి పెళ్లి చేసుకుందని పెళ్లి అయిన రోజు నుండి దూరం పెడతాడు రాహుల్. ఇక ఆ రోజు నుండి అనన్యకు కష్టాలు మొదలవుతాయి. ఇప్పుడు ప్రస్తుతంలోకి వెళ్దాం. రాహుల్ తిని వెళ్లడంతో ఏదో తిన్నాను అంటే తిన్నాను అని కొంచెం తిని అన్ని సదిరి రూమ్ కి వెళ్తుంది అనన్య. మరి ఇక ముందు ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా రావాలంటే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి.